హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము కూరల్లో వేసుకునే కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తున్నాను. మేము ఈ కారాన్ని 1 ఇయర్కి సరిపడా పట్టుకుంటామన్నమాట. సో ముందుగా ఎండలో ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక పట్టాని వేసేసి దాని మీద ఎండుమిరపకాయల్ని వేసేసుకున్నాను. మీకు కావాలంటే ఒక పాత క్లాత్స్ కానీ ఏదైనా కవర్స్ కానీ దాని మీద కూడా ఎండపెట్టుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు అనేవి 2-3 రోజులు ఎండలో బాగా ఎండాలి. తర్వాత కారంలోకి ఈ మసాలాలన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి. ఇవి కూడా బాగా ఎండాలి. నేను తీసుకున్న మిరపకాయలు మొత్తం 5 కిలోలు. దానిలోకి సరిపడా ధనియాలు 400 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, ఆవాలు జీలకర్ర 100 గ్రాములు, ఇంకా పసుపు కొమ్ములు 1/2 కిలో. ఎండుమిరపకాయలతో పాటు ఇవన్నీ కూడా ఎండపెట్టుకోవాలి 2-3 రోజులు. నాతో పాటు మా పాప కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. ఎంత చక్కగా చేస్తుందో చూసారా. ఈ కారాన్ని బాగా ఎండొచ్చినప్పుడు బాగా ఎండబెట్టుకోండి. అప్పుడు ఎండుమిరపకాయలు విరపగానే విరిగిపోతాయి. ఆ ఎండుమిరపకాయలు అలా విరిగినాయి అంటే అప్పుడే మనం మిల్లుకి ఇవ్వాలి మరపట్టించడానికి. లేకపోతే ఇంకా ఎండబెడుతూనే ఉండాలి 2-3 రోజులు. ఇంకా పసుపు కొమ్ములు కూడా కంపల్సరీ వేసుకోవాలి. లేకపోతే మీకు పసుపు కొమ్ములు దొరకకపోతే పసుపు వేసుకోండి. మా మిరపకాయలని నేను 3 రోజులు ఎండబెట్టాను లైన్గా. ముచ్చికలు తీసేసి కవర్లో వేసేసి మిల్లుకి అయితే నేను పంపించేశాను. మిల్లుకి పంపించేటప్పుడు ఈ పసుపు కొమ్ముల్ని విడిగా చేసేసుకోండి. ఎందుకంటే కారం మర పట్టించేటప్పుడు ఈ పసుపు కొమ్ములు అనేవి నలగవు కాబట్టి. సో మనం ముందుగానే ఈ పసుపు కొమ్ములు ఇంట్లో రోట్లో కచ్చబచ్చ దంచుకోండి. ఆ పసుపు కొమ్ములు విరిగేదాకా. ఎలా అంటే చూపిస్తా ఆగండి. ఇలా మనం రోట్లో కచ్చబచ్చ దంచేసుకొని పంపించేసామంటే వాళ్ళు ఈజీగా మరపట్టిచ్చేసి ఇస్తారనమాట. నేనైతే ఇలా దంచేసుకున్నాను, చూస్తున్నారు కదా. కారం మరపట్టించి ఇంటికి తెచ్చిన తర్వాత గాలికి అలా మూత పక్కకు తీసేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కారము. ఇప్పుడు ఆ కారంలో మనం 1/2 కిలో వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసేసుకొని కచ్చబచ్చ చేసుకొని ఈ కారంలో మనం కలిపేసుకోవాలి. లైట్గా మనం ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం వెల్లుల్లిపాయలు కలిసేలాగా కలిపేసుకొని ఈ జాడీలోకి పెట్టేసుకోవడమే. అంతే అండి, సంవత్సరం నిల్వ ఉండే కారం రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఆరోగ్యం కూడా. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.